హలో అండి, నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్, జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య టీవీ వరల్డ్ వైడ్ టీవీ గ్లోబల్ డైరెక్టర్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి రాయల్ అల్లాట్ ప్యాలెస్లో చీఫ్ మినిస్టర్ మన తెలంగాణ రేవంత్ రెడ్డి గారు నిన్న ఆల్రెడీ జేఎఫ్కేకి వచ్చారు. మా ఛానల్ తరఫున అక్కడ స్పెషల్ కవరేజ్ చేశాము, ఆయన రిసీవ్ చేసుకున్నాము. ఈరోజు వచ్చేసి బ్రహ్మాండంగా ఇప్పటివరకు న్యూజెర్సీలో అంతమందితో మీట్ అండ్ గ్రీట్ చేసినట్టు దాఖలాలు లేవు. చాలా పెద్ద అరేంజ్మెంట్ చేశారు. దాదాపు 3,000 మంది ప్లస్ వచ్చేటట్టు అరేంజ్ చేశారు. సెక్యూరిటీ కానీ అన్ని హాల్ చాలా పెద్దది. ఇది న్యూజెర్సీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హాల్స్ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ అని చెప్పేసి ఎడిసన్లో ఉంది. మన తెలుగు వాళ్ళందరికీ పెద్ద హబ్ ఇది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు త్వరలో ఇంకొంచెం సేపట్లో రాబోతున్నారు ఇక్కడికి. చాలా బ్రహ్మాండమైన అరేంజ్మెంట్స్ చేశారు ఐఓసి వాళ్ళు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఇక్కడ అమెరికాలో చాలా పెద్ద ఆర్గనైజేషన్, ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ కాంగ్రెస్ పరంగా. మనతో పాటు రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. తను చాలా సంవత్సరాలు బట్టి నాకు సుపరిచితులే. కాంగ్రెస్కి చాలా సేవలు చేస్తూ ఉంటారు. ఎప్పుడో వైఎస్ఆర్ దగ్గర నుంచి కూడా తను విట్నెస్ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళకి. మనతో పాటు ఉన్నారు. రాజేశ్వర రెడ్డి గారు, మీరు ఎలా అరేంజ్మెంట్స్ చేశారు? రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, పెట్టుబడులు ఆకర్షించడం గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారి నుంచి? రేవంత్ రెడ్డి గారు వాట్ వెల్కమ్ ఆల్ ఐయూసీ టీమ్ అండ్ మన తెలుగు వారందరికీ కూడా. ఫస్ట్ టైం మన సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం వస్తున్నారు న్యూజెర్సీకి. ఆ సందర్భంగా ఇక్కడ చాలా కంపెనీస్తో ఎంఓయూ సైన్ చేయడానికి వచ్చారు. న్యూజెర్సీలో ఫార్మా కంపెనీస్తోని, తర్వాత మన డాలస్లో ఐటీ కంపెనీస్తోని, తర్వాత అమెరికా మన సన్ఫాస్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 10 days ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఫోకస్ ఏంటంటే గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ ఉంది. అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ న్యూ డెవలప్మెంట్, హైదరాబాద్ న్యూ సిటీ వాళ్ళు చేయాలనే దానిలో కూడా కొత్త సిటీస్ అనేది కూడా ఏంటంటే ఈ గ్రీన్ ఎనర్జీ మేము మైండ్లో పెట్టుకొని ఎస్పెషల్లీ బైసికల్ పాత్ ప్లస్ ఎస్పెషల్లీ బస్సెస్, పబ్లిక్ బస్సెస్ సేమ్ థింగ్. న్యూయార్క్లో ఎలా అయితే స్పెషల్ బస్సులు ఉన్నాయో, న్యూయార్క్లో ఎలా అయితే బైక్ ఉందో అదేవిధంగా ఆ మోడల్గా చేయాలని వాళ్ళు ఒక మెసేజ్ ఇష్టడానికి వచ్చారు. అండ్ ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ను ఆస్కింగ్ ఎన్ఆర్ఐస్ టు ఇన్వెస్ట్ టు హైదరాబాద్ విల్ బి బెస్ట్ సిటీ గోయింగ్ టు బి ఇన్ సౌత్, అండ్ it will be because Hyderabad has all facilities compared to any other city. Every city has expensive, but Hyderabad still is doable. And Hyderabad కూడా రావాలని చెప్పి సీఎం గారి వాళ్ళు ఎన్ఆర్ఐస్ను ఆల్ ఎన్ఆర్ఐ అమెరికన్ కంపెనీస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ వీ ఆల్ సపోర్ట్ హిమ్. ఇట్ ఈస్ బిగ్ ఈవెంట్. అండ్ ఆయన కొరకు ఆయన డైనమిజం, ఆయన కొరకు చాలామంది ఆల్మోస్ట్ 3,000 పీపుల్ కార్ ర్యాలీతో ఇప్పుడు వస్తారు. అండ్ అందరికీ మరొకసారి సీఎం గారి తరఫున మేమందరికీ వచ్చే తెలుగు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. విన్నారుగా రాజేశ్వర రెడ్డి గారు. మనతో పాటు ఇంకో కాంగ్రెస్ డైహార్డ్ ఫ్యాన్, కాంగ్రెస్కి చాలా సేవలు చేస్తూ ఉంటారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం యూఎస్ఏ వస్తున్నారు కదా. చాలాసార్లు వచ్చారు గత 10 సంవత్సరాలుగా. నేను పర్సనల్గా విట్నెస్. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా సరే నేను కవరేజ్ చేస్తూ ఉంటాను. దాదాపు 10 సంవత్సరాలు పట్టేసి తానా నాటా చాలా ఆర్గనైజేషన్స్కి వస్తూ ఉంటారు ఇక్కడికి. చాలా సంతోషం తను మళ్ళీ సీఎం అయిన తర్వాత ఇక్కడికి యూఎస్ రావటము. తను మహబూబ్నగర్, మాది కూడా మహబూబ్నగరే. చాలాసార్లు కలిసాము వాళ్ళ బ్రదర్ని కానీ తన్ని కానీ. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ తనతో మాట్లాడి తనేం చెప్తారు ఆ విషయాలన్నీ మాట్లాడదాం. ఇప్పుడు తను రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఇప్పుడు ఫస్ట్ న్యూజెర్సీ వచ్చారు కదా. తర్వాత ఆయన ప్రోగ్రామ్స్ ఏంటి, ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు, ఆయన ఎజెండా ఏంటి, తన గోల్స్ ఏంటి, ఒక్కసారి మా వీక్షకులకు అందరికీ వివరించండి. థ్యాంక్స్ అండి ఆనంద్ గారు. జై స్వరాజ్ అండ్ జేఎస్డబ్ల్యూ టీవీ ప్రేక్షకులకు శుభాభినందనలు. ఇక్కడ ఇలా నా పేరండి భీమినేని శ్రీనివాస్, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ప్రెసిడెంట్ని. మేము లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా వర్క్ చేశాము ఈ కాంగ్రెస్ పవర్లోకి రావాలని తెలంగాణలో. తెలంగాణ ఆశాకిరణం తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మేము ఉన్నాము.
రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చాలా పథకాలు, రైతులకు సంక్షేమ పథకాలు అన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు వస్తున్నారు పెట్టుబడుల రూపాన. అట్ ది సేమ్ టైము ఇక్కడ తెలుగు ప్రజల కోసము ఆయన గ్రీట్ అండ్ మీట్ ఏర్పాటు చేశాము. దానికి ఇక్కడ రాయల్ ప్యాలెస్ న్యూజెర్సీలో మంచి ఏర్పాట్లు చేశాము. 3,000 to 4,000 మెంబర్స్ తోటి చాలా భారీగా ఏర్పాట్లు చేసి ఫుల్ సెక్యూరిటీ తోటి చాలా ప్రగడ్బందీగా ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ బాగా చేశాము. ఎవ్రీబడి ఈజ్ కమింగ్ ఓవర్వెల్మింగ్. ఇక్కడ మాకు 3,000 to 4,000 అరేంజ్ చేస్తే ఇంకెక్కువ వస్తారనే కూడా ఎక్స్పెక్టేషన్ ఉంది. అంతా బాగుంది. ఎగ్జాంపుల్ ఎస్టర్డే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎయిర్పోర్ట్కి వస్తే ఎవరికి లేనంత 300 to 400 పీపుల్ రిసీవింగ్ చేసుకోవడానికి వచ్చారు. చాలా క్రేజ్ ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం కూడా అలానే ఉంది. మేమంతా కూడా వీఆర్ అబౌట్ టు స్టార్ట్ ది ఫంక్షన్. వీఆర్ ఈగర్. అందరూ కూడా మీరందరూ వచ్చి జాయిన్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. మెయిన్గా అంటే ఎక్కడెక్కడికి వస్తున్నారు, ఫస్ట్ న్యూజెర్సీ, తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు, ఒక్కసారి తన టూరు విశేషాలు చెప్పరా? ఫస్ట్ ఇప్పుడు న్యూజెర్సీ వచ్చారండి. రేపు న్యూయార్క్లో అఫీషియల్స్ తోటి, కంపెనీస్ తోటి తెలంగాణ పెట్టుబడుల గురించి కాన్ఫరెన్స్లు ఉన్నవి. తర్వాత DC వెళ్తున్నారు, తర్వాత డల్లాస్ వెళ్తున్నారు, నెక్స్ట్ కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నారు. ఇది ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ 10 రోజులు షెడ్యూల్ అండి. విష్ రేవంత్ రెడ్డి గారు ఆల్ ది ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అండ్ గెట్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ టు తెలంగాణ. థ్యాంక్ యూ అండి. విన్నారుగా తను టూర్ విశేషాలు కానీ తను ఏం చేస్తున్నారు, మళ్ళీ తను అంటే MOUలు చేసుకుంటున్నారు, ఎంత పెట్టుబడులు ఏంటి వివరాలన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ మా జై స్వరాజ్య టీవీ, JSW టీవీ వీక్షకులందరికీ వివరంగా వివరిస్తాము. నిన్న ఎయిర్పోర్ట్కి వచ్చింది కూడా మా ప్రోగ్రాం చూసే ఉంటారు మా వీక్షకులందరూ. ప్లస్ ఈరోజు మా జై స్వరాజ్య తరఫున మేము లైవ్ కవరేజ్ కూడా ఇస్తున్నాము. మీరు అందరూ వీక్షించగలరని మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రామ్ గడుల, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ చాప్టర్ చైర్మన్. నా పక్కన అంజుమన్ జవేరి, తెలంగాణ చాప్టర్ మరియు న్యూజెర్సీ చాప్టర్ సెక్రటరీ, ఆవిడ కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే మొదటిసారి మన USAకి రావడం జరిగింది. ఆయన మెయిన్ పర్పస్ రావడానికి టు బ్రింగ్ మోర్ రెవెన్యూ ఇన్ టు తెలంగాణ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. అండ్ ఎస్పెషల్లీ మనకు ఇప్పుడు చాలా నిధులు మనకు తగ్గిపోయాయి. అండ్ దెర్ ఇస్ నో రెవెన్యూ ఇన్కమ్ కమింగ్ ఇన్. వాట్ ఎవర్ ఇన్కమ్ ఈస్ కమింగ్ ఇన్, వీఆర్ స్పెండింగ్ ఆన్ ద ఇంట్రెస్ట్ యాజ్ హీ ఎక్స్ప్రెస్డ్ about 6,000 to 7,000 crores a month. So he is looking forward to new opportunities with multinational companies. అండ్ ఇంతమొదలు శ్రీధర్ బాబు గారు వచ్చి అవి ఇక్కడ సమకూర్చారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు కొన్ని కంపెనీస్తో ఫైనలైజ్ చేసి వాళ్ళు విజేతంతో రిటర్న్ వెళ్తారని చెప్పి కోరుతూ, అదే సమయంలో మేము వారిని సమయం కోరి ఇక్కడ న్యూజెర్సీలో పెద్ద ఎత్తున ఒక గ్యాదరింగ్ పెట్టాము టు గివ్ పబ్లిక్ స్పీచ్ అండ్ అడ్రస్ ద లోకల్ NRIs. సో ఈరోజు మేము 3,000 జనాభాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు 2,000 మంది వచ్చారు. హాల్లో ప్రస్తుతానికి కూర్చొని ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎనీ టైం ఇక్కడ అరైవ్ అవుతారు. అండ్ రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం వచ్చేసి ఈరోజు ఇక్కడ చేసుకొని వాళ్ళు నిన్నే JFKకి వచ్చారు. అక్కడ 200 మంది దాకా అతన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు. సో ఇట్ వాజ్ అన్కంట్రోలబుల్ and so but our people behaved well and we were able to meet and greet Revanth Reddy Garu and welcome him graciously. And then he is going to speak today and address the NRI community, and later on Monday and Tuesday he is going to be in New York, and after that he will be visiting other cities, and then finally he will be going to California, and from there he will address another public meeting along with the consulate within California, and after that he will be flying back on 10th to India. And మేము ఆయన ఈ యాత్ర విజయవంతంగా జరగాలని చెప్పి తెలంగాణ ప్రజల కొరకు మెరుగు కొరకు చాలా అది ప్రాఫిటబుల్గా మనకు అనుకూలంగా
వాళ్ళు ఈ అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళాలని చెప్పి కోరుతున్నాము. థ్యాంక్ యూ రామ్ గారు. రేవంత్ రెడ్డి గారి గురించి చాలా వివరంగా మా వీక్షకులందరికీ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండ్ సక్సెస్ఫుల్ కావాలని మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నా పేరు అర్జుమన్ జువేరియా. నేను బేసికలీ తెలంగాణ. ఇక్కడ యుఎస్లో రీసెంట్లీ I have received prestigious Presidential Lifetime Achievement Award from President Biden and White House team, and also New Jersey Governor's Medallion Award from New Jersey Governor Mr. Phil Murphy and his team, and I also received Women of Action Award from Jersey City Mayor and Council, and lot of awards like from the police department and from non-profit organizations. Basically nenu pharmacist, community activist, and I have been working for the community not only here in USA but across the world, like Telangana. Next Telangana lo especially Nizamabad, Khammam, different districts, different dantlo nenu chala active ga volunteerism చేస్తున్నాను. My philanthropy work recently 600 blankets distribution చేయడము, నెక్స్ట్ బోర్వెల్స్ సరఫరా చేయడము, నెక్స్ట్ మన రిలీజియస్ ప్లేసెస్ని కొంచెం చూసి వాళ్ళ గురించి ఏదైనా కావాలి అంటే లైక్ ఏసీ అది చేయడము, నెక్స్ట్ నీడీ అండ్ హోమ్లెస్ పీపుల్కి లైక్ ఫుడ్ కోసము అది మొత్తం చేస్తూ ఉంటాను. ఈరోజు లైక్ న్యూ జెర్సీ యుఎస్లో లైక్ వీఆర్ పండగ జరుపుకుంటున్నాము, ఎందుకంటే మన బిలవ్డ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నగారు వస్తున్నారు ఈరోజు. సో ఇక్కడ అందరూ చాలామంది లైక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 3,000 పీపుల్. దానికన్నా ఎక్కువ కూడా లైక్ యునో పీపుల్ ఎంకరేజ్ చేస్తున్నారు, వస్తున్నారు. దే వాంట్ టు మీట్, దే వాంట్ టు గ్రీట్, అండ్ మన తెలంగాణలో లైక్ నెంబర్ 1 చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మా బెస్ట్ విషెస్ అండ్ వీఆర్ విత్ యూ రేవంత్ రెడ్డి గారు, అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జవేరి గారు. గుడ్ లక్ ఫర్ యువర్ క్యారియర్ అండ్ వి విష్ ఫ్రమ్ అవర్ ఛానల్ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. वालेकुम, मेरा नाम जावेद सैयद है. मैं इंडियन ओवरसीज़ कांग्रेस तेलंगाना चैप्टर का जनरल सेक्रेटरी हूँ. माइनॉरिटी अफेयर्स को माइनॉरिटी को रिप्रेजेंट करता हूँ. आज हमारे तेलंगाना के चीफ मिनिस्टर ऑनरेबल चीफ मिनिस्टर श्री रेवंत रेड्डी गारू यहाँ पे आ रहे हैं न्यू जर्सी में, और हम सब यहाँ उनके इस्तकबाल के लिए खड़े हुए हैं. कई सारे मुस्लिम्स हमारी कम्युनिटी से और दूसरे माइनॉरिटी कम्युनिटी से भी यहाँ पर मौजूद हैं इस वक्त. हम हमारे सीएम साहब का इस्तकबाल करते हैं और उनको मुबारकबाद देते हैं उनकी जीत का, जो उन्होंने तेलंगाना की इलेक्शन में जीत हासिल करके अपनी कांग्रेस की हुकूमत कायम की है, और सब रिलीजन्स के लिए, सब मज़हब के लिए मिलकर जो उन्होंने जो काम कर रहे हैं पिछले 6 महीने से, वो हम यहाँ से देख रहे हैं, और हम उसके लिए शुक्रिया अदा करते हैं, और आगे भी उम्मीद करते हैं कि कांग्रेस की हुकूमत इसी तरह सबके लिए मिलकर काम करती रहेगी, सबका साथ देगी, सबका विकास करेगी, सबके डेवलपमेंट के लिए काम करेगी. शुक्रिया. अस्सलाम वालेकुम. నా పేరు ప్రదీప్ సామల, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్ఏకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు న్యూజెర్సీలో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయబోతున్నాం. ఇంకో కొద్ది సమయంలో ఇక్కడ రాబోతున్నారు. నిన్న జేఎఫ్కే ఎయిర్పోర్ట్కు రిసీవ్ చేసుకోవడానికి దాదాపు ఒక 500 మంది డయాస్పోరా నుంచి, ఐఓసి నుంచి, కమ్యూనిటీ లీడర్స్ అందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఘన స్వాగతం పలకడం జరిగింది. ఇంతకుముందు మేము ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారిని హోస్ట్ చేసినాము. ఇది మొదటిసారి ఆయన సీఎంగా ఇక్కడికి వస్తున్నారు. చాలామంది ఎక్సైటెడ్గా ఉన్నారు. చాలా కంపెనీస్తోని ఎంఓయూ చేసుకునేది ఉంది. చాలామంది సీఈఓస్తోని మీటింగ్స్ ఉన్నాయి. రేపు ఇండియన్ కాన్సులేట్ తరఫున సీఈఓ రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా ఉంది. ఇక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ, అక్కడ అఫీషియల్స్ని కలుసుకొని దాని తర్వాత డాలస్లో అక్కడ ఉన్న కంపెనీ సీఈఓలతోని అక్కడ ఒక చిన్న మినీ మీటింగ్ ఒకటి అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి కాలిఫోర్నియాలో పెద్ద ఎత్తున సిలికాన్ వ్యాలీ కంపెనీస్తోని ఎంఓయూలు చేసుకోవడానికి, మన పెట్టుబడులను ఆహ్వానించడానికి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కూడా ఒక సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇండియన్ డయాస్పోరా కానీ, కమ్యూనిటీ లీడర్స్ కానీ, తెలంగాణ సంబంధించిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సంబంధించిన సభ్యులందరూ కూడా ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నారు. మన కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ టైం సీఎం ఇక్కడ రావడం జరుగుతుంది. ఎన్ఆర్ఐ సమస్యలు కూడా మేము పంచుకోవడం జరుగుతుంది.
సో దానికి సంబంధించి కూడా ఇవాళ మాట్లాడబోతున్నారు. మీడియా మిత్రులందరికీ వచ్చి ఈవెంట్ కవర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. Save a life. Download UBlood app. UBlood for the new blood.